చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా 11 నెలల దాకా అవుతుంది. మరి ఆయన పరిపాలన తీరుని ఏ విధంగా ముందుకు సాగిస్తున్నారంటారండి? చంద్రబాబు నాయుడు ఈ 11 నెలల కాలంలో అధికారంలోకి వచ్చినాక మనం ప్రతిరోజు అన్ని టీవీలు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 1,40,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు. ఇచ్చిన హామీలు 6 పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా ఒక పింఛన్ పథకానికి మాత్రం ఒక 1000 రూపాయలు పెంచి ఈ 10 నెలల్లో ప్రతి నెలలో జనవరి 1వ తారీఖు డబ్బు కొట్టుకుంటూ ఏదో కూరిపోయి ఆ పింఛన్ పథకాన్ని పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా. ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చాల. 1,40,000 కోట్ల అప్పులు తెచ్చి ఈ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాం? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పులనైనా కూడా పేద ప్రజలకు పథకాల రూపంలో పంపిణీ చేశాడు. వాళ్ళ ఆరోగ్యాలు కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళకి రకరకాల పథకాల రూపంలో అర్హులకు అందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో దోచుకున్నారన్న మాట కూడా అప్పట్లో వీళ్ళు బాగా విమర్శలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి వీళ్ళు ఇప్పుడు చేస్తుంది ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడని చెప్పారు కానీ ఏ రూపంలో దోచుకున్నాడు? మద్యం అని చేశారు. ఈరోజు మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మద్యం షాపులు పెడితే వీళ్ళు ప్రైవేట్ మద్యం షాపులు పెట్టి ఎక్కువ టార్గెట్లు పెట్టి మంచినీళ్ళు లేకపోయినా మద్యం అమ్మిస్తున్నారు. ఏ పథకాల ద్వారా జనాల దగ్గర దోచుకున్నాడో చంద్రబాబు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ వాళ్ళు